ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రేపటి నుంచి ఆందోళనలు పెంచాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. రేపు ఉదయం 5 గంటల నుంచి అన్ని డిపోల వద్ద మహాధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. 2021 వేతన సవరణ అమలు, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రైవేటు బస్సుల రద్దు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. సమస్యలు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రేపటి నుంచి ఆందోళనలు పెంచాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. రేపు ఉదయం 5 గంటల నుంచి అన్ని డిపోల వద్ద మహాధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. 2021 వేతన సవరణ అమలు, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రైవేటు బస్సుల రద్దు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. సమస్యలు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీ సమ్మె రేపటి నుంచి తీవ్ర రూపం దాల్చబోతుంది. ఏదైతే నిన్న రాత్రి కొంత చర్చలు ఆలస్యం కావడంతో కొంత డిపోలలో ఉన్నటువంటి కార్మికులకు సమాచారం చేరవేయడంలో, కొంత సమ్మెకు సంబంధించి క్లారిటీ ఇవ్వడంలో కొంత ఇబ్బంది నిన్న ఏదైతే జేఏసీ నాయకులు ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినటువంటి జేఏసీ నాయకులు రేపటి నుంచి సమ్మెను ఉధృతంగా మార్చాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు ఉదయం 5 గంటలకు అన్ని డిపోలలో కూడా ఏదైతే మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమంలో భాగంగా అన్ని డిపోల వద్ద, రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కూడా జేఏసీ నాయకత్వం కావచ్చు, దాంతో పాటుగా కార్మికులు వీళ్ళందరూ కూడా మహాధర్నాలో కూర్చోబోతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా డిపోలో నుంచి ఒక్క అద్దె బస్సు కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వ బస్సులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ప్రైవేట్ డ్రైవర్లను కూడా లోపలికి వెళ్ళనివ్వము, బయటకు రానియము అంటూ కూడా ఏదైతే ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా ఏదైతే కనిపిస్తోంది. ఇప్పటికే పలు పార్టీల మద్దతును కూడా అటు ఆర్టీసీ జేఏసీ కూడగడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ముందే ఆర్టీసీ జేఏసీ హెచ్చరించడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నింటిని కూడా తీసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అద్దె బస్సుల దారులకు సంబంధించినటువంటి వారికి కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లకు కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తా ఉన్నారు. అనవసరంగా మీరు ఏదైతే తొందరపడి ఆర్టీసీ కార్మికులు కొట్టకూడదంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే అద్దె బస్సులకు సంబంధించిన డ్రైవర్ల సమస్యలు కూడా డిమాండ్స్ ను కూడా తాము కూడా ఈ దాంట్లో పెట్టామని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎట్టికేలకు ప్రభుత్వం స్పందిస్తుందా లేదా? ప్రజెంట్ అయితే రేపటి నుంచి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేయదలిసినటువంటి నేపథ్యంలో సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సంబంధించి కావచ్చు, మంత్రి వివేక్ తో కూడా వరుస సమావేశాలు, భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. కాసేపట్లో ఆర్టీసీ కార్మికులను కూడా సెక్రటేరియట్ కి పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే పోరాటాన్ని ఉధృతం చేయడానికి జేఏసీ నాయకులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన కారణం అధికారంలోకి రావడానికి కూడా మహాలక్ష్మి పథకం అని కూడా మనం చెప్పాలి. ఎన్నికల హామీలో ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం. దీని ద్వారా ఇప్పటి వరకు కూడా 10 కోట్ల మహాలక్ష్మి టికెట్లను అందజేసినట్టు కూడా మంత్రి పొన్నం గతంలో చెప్పినటువంటి సందర్భం. అటు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చేటటువంటి కార్యక్రమం మహాలక్ష్మి అనేది కూడా మనం చెప్పొచ్చు. ఆర్టీసీ కార్యక్రమం ఏదైతే ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు కొంత వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి బస్సులు ఈ రోజు డిపోలకి వెళ్లిపోవడంతో రేపటి నుంచి అటు సమ్మె మాత్రం ఉధృతంగా మారే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని డిపోల వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా
మనకు కనిపిస్తోంది. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు అటు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఒకటి ఏదైతే మనం చూడొచ్చు, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనానికి సంబంధించిన అంశం కావచ్చు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి బస్సెస్ ని తగ్గింపు చేయాలని ఒక డిమాండ్. దాంతో పాటుగా ఏదైతే సంఘాలను పునరుద్ధరణ చేయాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ కావచ్చు కార్మికులు డిమాండ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. 32 డిమాండ్లలో ఈ ప్రధానమైనటువంటి 3 డిమాండ్లకు సంబంధించిన అంశం పైననే ప్రభుత్వం వెనుకంజ వేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెక్రటేరియట్ లో చర్చలు జరుగుతున్నాయి. మరి తాత్కాలికంగా సమ్మెకు ఎండ్ కార్డు పడే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే పర్మనెంట్ గా సమ్మెకు ఎండ్ కార్డు పడే విధంగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే గడువు కోరుతారా అనేది మాత్రం కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శివ. అయితే మరో పక్క ప్రభుత్వం మాత్రం 1-2 డిమాండ్లు తప్ప మిగిలినన్నింటికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది కదా. కానీ కార్మికులు మాత్రం ఆ రెండింటికి సంబంధించి కొంత గట్టి పడతలుగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, మరొకటి ఈ యూనియన్లో పునరుద్ధరణ కావచ్చు. ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అప్పుడు? చూడండి, మొత్తం మీద ఏదైతే ఆర్టీసీ విలీనానికి సంబంధించి కొంత ఏదైతే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాని మీద కొంత ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు అనేక అంశాలను పరిశీలన చేయాలనేది కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా యూనియన్ల పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశం కొంత లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలి, వీటికి కొంత సమయం పడుతుందని. దాంతో పాటుగా పర్యావరణ రహితంగా హైదరాబాద్ ని మార్చాలనే ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏదైతే 2000 ఎలక్ట్రానిక్ బస్సెస్ ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో, ఎలక్ట్రిక్ బస్సెస్ ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని తగ్గించాలని కోరుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్రానికి 2000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బస్సులు అందజేసినటువంటి నేపథ్యంలో తగ్గింపు అనేది ఉండదు అనేది కూడా, దాంతో పాటుగా ఆర్టీసీ కార్మికులనే తాము భర్తీ చేస్తాం కానీ కొత్త వారిగా ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం తాము ఈ బస్సులు అప్పచెప్పమనేది కూడా అటు పొన్నం ప్రభాకర్ మంత్రి స్పష్టం చేసినా కూడా ఈ 3 అంశాలపైన మాత్రం ఎక్కడ కూడా ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రేపటి నుంచి మాత్రం ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారబోతుంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.